షలోం. 31వ కీర్తన 7వ వచనము. సామ్ 31:7. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణబాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను. I will be glad and rejoice in your love, for you saw my affliction and knew the anguish of my soul. దావీదు మహారాజు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి వాటిలో ఒకటి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ట్రాన్స్పరెన్సీని కలిగి ఉండేవాడు. నిజంగా తను అనుభవిస్తున్న ఫీలింగ్స్ని చాలా నిజాయితీగా దేవుని వద్ద వెలుబుచ్చటం మనం చూస్తూ ఉంటాం. పై వచనంలో తన బాధలను దేవుడు దృష్టిస్తున్నారనే నిశ్చయతను కలిగి ఉన్నాడు. అలానే దేవుని కృపాబాహుళ్యంను కూడా సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ఎలాంటి బాధల గుండా వెళ్తున్నా కూడా దేవుడు వాటిని అర్థం చేసుకోగలరని నమ్మబద్ధులం. ఆయన మన బాధలలో సహానుభవం లేనివారు కాదు అని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడునని మరో కీర్తనలో దావీదు గారు జ్ఞాపకం చేస్తున్నారు. మనమంతా కూడా మన బాధలలో వన్నె తరగని పొంగి పొర్లే దేవుని ప్రేమను బట్టి సంతోషిద్దాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా తండ్రి, మహిమాన్వితుడైనటువంటి మీరు కేవలం మంటివారమైన మా పట్ల కనుపరుస్తున్నటువంటి అవ్యాజ ప్రేమను బట్టి యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.